తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగబోతున్నాయి అని చెప్పేసి గతంలోనే మనం వార్తలు చెప్పుకున్నాం. అయితే ఈ మద్యం కంపెనీలతోటి ఒక పెద్ద పేచి వచ్చి పడ్డది. సో మేము కోరుకున్న విధంగా రాష్ట్రంలో దాని ధరలు పెంచట్లేదు, అందుకని మేము సరఫరా కూడా నిలిపేస్తున్నాం అని చెప్పేసి కింగ్ ఫిషర్ సంబంధించి ఈ బ్రేవరీస్ యునైటెడ్ బ్రేవరీస్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నట్టుగా అసలు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా నిలిపేస్తున్నట్టు కూడా ప్రకటన వచ్చింది. ఆ తర్వాత సయోధ్య కుదిరింది. సో ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్టుంది. దానికి సంబంధించి రీసెంట్గా ఒక వార్త వచ్చింది. ఇప్పుడు బీర ధరల పెంపు ఎంత పెంచారు అనేది కూడా వార్త వచ్చింది. 15% హైక్ నేటి నుంచి అమల్లోకి, ధరల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, అన్ని రకాల బీర్లపై పెంపు వర్తింపు, పాత స్టాకు సైతం కొత్త రేట్లు. సో ఆల్రెడీ స్టాక్ ఉన్నదాన్ని కూడా కొత్త రేటుతో అమ్ముతారుగా. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలకు 15% జోడిస్తూ ధరల పెంపునకు రేవంత్ ప్రభుత్వం అనుమతిచ్చింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరలు అన్ని రకాల బీర్లకు వర్తించనున్నాయి. సో బీర్ల కంపెనీలకు 15% కమిషన్ ఇచ్చేందుకు రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ధరల పెంపుపై జనవరి 20న బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి హరికిరణ్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. కమిటీ సిఫార్సుల మేరకు ధరల సవరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని కంపెనీల బీర్ల ధరలు 15% మేర పెరిగాయి. పెరిగిన ధరలు పాత స్టాకు సైతం వర్తిస్తాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. సో కమిటీ నివేదిక ఆధారంగా పెంచినామని చెప్పేసి. సో ఇట్లా ఈ పేపర్ల ఇమేజ్ చూస్తుంటేనే యువతకి, రాష్ట్రంలో యువతకు కానీ జర తాగుబోతుల సంఘాల నాయకులకు కానీ అందరూ కూడా నోరూరే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి కింగ్ ఫిషర్ బీర్ అయితే ధర పెరగబోతోంది. ఏదేమైనా మద్యం ధరల పెంపు విషయంలో మరి రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. సో నువ్వు ఎంత లేదన్నా మద్యపాన్ని నిషేధించే పరిస్థితులు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేవు. అయితే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, అయినా కూడా తాగేటోడు తక్కువైతలేడు. సో తాగేటోడు తాగుతూనే ఉన్నాడు. మళ్ళీ అందున ఇది సమ్మర్ వచ్చేది. మొత్తం ఈ ఎండాకాలంలో పెద్ద ఎత్తున జనరల్గానే సమ్మర్లో బీర్ల అమ్మకాలు అనేది రికార్డు స్థాయిలో మూతమైపోతాయి. సమ్మరు, దాంతోపాటు ఎన్నికలు ఉన్నాయి, ఇక కాసుల పంట వైన్స్ ఉన్న వాళ్ళకి, అట్లాగే ఈ బీరు తయారు చేసే కంపెనీలకి, అట్లాగే ప్రభుత్వానికి కూడా. ఇక ఇక్కడ నష్టపోయేటోడు, పైసలు ఖర్చు పెట్టి నష్టపోయేటోడు అంటే ఇది తాగేటోడే. ఇక కింగ్ ఫిషర్ కమిటీ నివేదిక ఆధారంగా కింగ్ ఫిషర్ లాంటి ప్రముఖ బీర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నాయి. బీర్ల తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరిగాయని, గత 4 ఏళ్లుగా ధరలు పెంచలేదని, అందుకే బీర్ల తయారీ కోసం చెల్లించే కమిషన్ ధరలను పెంచాలని చెప్పేసి కంపెనీలు ప్రభుత్వాన్ని అయితే కోరినాయి. సో ఇది బీర ధరల పెంపుకు సంబంధించిన వార్త ఇది. సో ఇక లోపలికి పోతే వాళ్ళకి సంబంధించిన ఇక విధి విధాలు ఏంది, మూడు సరుకులు ఏంది, కథా కార్ఖానాది మనకి ఏమాత్రం కూడా ఉపయోగపడే వార్త కాదు కాబట్టి. సో మొత్తంగా బీర ధరల పెంపుకు సంబంధించి అయితే 15% ధర అమల్లోకి అయితే రాబోతోంది. చూద్దాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ధరలు పెంచినా కూడా తాగుతారా జనాలంటే ఈ ఎండాకాలం అయిపోతే తెలుస్తుంది అసలు దాని సంగతి ఏందనేది.